ఇలా అండి. ఇక నేనైతే ఎల్లిపాయ కారం నూరుతాను. ఒక 2 గడ్డలు ఎల్లిపాయలు తీసుకున్నా, 2 చెంచాల జీలకర్ర. ఇవైతే ఫస్ట్ ఇప్పుడు ఇలా రోట్లో వేస్తా. జీలకర్ర అవి వేస్తాను. ఒక గిన్నెడు కారప్పొడి, ఒక గిన్నెడు కారప్పొడికి 2 గడ్డల ఎల్లిపాయలు, 2 చెంచాల చక్కెర వేసిన. చక్కెర అంటున్నా, జీలకర్ర. అలా అండి. ఇక నేనైతే ఎల్లిపాయ కారం నూరుతాను. డబ్బడంతా నూరి పక్కకు పెట్టుకుంటే బాగా రోజులు ఉంటుంది. గిన్నెడు కారం పావు కిలో అవుతుంది. పావు కిలో కంటే కొంచెం ఎక్కువనే అవుతుంది. 2 గడ్డల ఎల్లిపాయలు, 2 చెంచాల చక్కెర, ఇది జీలకర్ర. ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకొని తుక్కు దంచుకోవాలి. ఎల్లిపాయ జీలకర్ర తుక్కు దంచి ఇప్పుడు కారప్పొడి ఇలా పోసుకుందాం. కొద్దిగా తడుపుతా. అంటే ఎల్లిపాయ జీలకర్ర అయితే మంచిగా మెత్తగా దంచిన. ఎల్లిపాయ జీలకర్ర వేసి పప్పు ఎర్ర కారప్పొడి, ఎల్లిపాయ జీలకర్ర వేసి ధనియాలు వేసి ఇట్లా మెత్తగా నూరుకుంటే రోట్లో మంచిగా కొంచెం ఉప్పు కారప్పొడిలో కలిపే ఉప్పు తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకు సరిపోను కారానికి ఉప్పు కలిపి నూరు పెట్టుకుంటే 6 నెలలు కాదు సంవత్సరం అయినా ఇట్లనే ఉంటుంది. మనం అందులో చేతులు పెట్టద్దు. ఒక చెంచా వేసుకొని తీసుకొని వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఒక డబ్బడంతా నూరితే ఒడిసేదాకా 6-7 నెలల దాకా ఉంటుంది. ఇట్లా నూరి పెడితే ఎప్పుడైనా ఇంకా
ఒక డబ్బడైతే అయింది. ఒక డబ్బడైందండి కారం. ఎప్పుడన్నా వేడి వేడి అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకొని తినడానికి మంచిగా పనిచేస్తుంది. అందుకే నూరు పెడతాను. కూరలు లేని టైంలో మా పిల్లలు అయితే తింటారు కారం వేసుకొని మంచిగానే, అలా అలవాటే, అందుకని చేస్తాను. కాకపోతే చాలామంది కారం అంటే భయపడతారు, తినరు. మా పిల్లలకు అలవాటు కాబట్టి నేను మాత్రం చేసి పెడతాను. బాయ్ అండి.